ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చవిచూసింది. ఎన్నికల ముందు 175 స్థానాల్లో గెలుపు మాదే అని ధీమా వ్యక్తం చేసిన వైఎస్ఆర్సీపీ ఊహించలేని ఓటమి పాలైంది. కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. ఈ ఎన్నికల ఫలితాల్లో ప్రభంజనం సృష్టించిన టీడీపీ కూటమి ప్రస్తుతం నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 4వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. నూతన ప్రభుత్వం కొలువు తీరాక వైఎస్ జగన్ ఇంటి వద్ద ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని కొంత తొలగించింది. విపక్ష హోదా వచ్చిన వైసీపీ కొంతలో కొంత సెక్యూరిటీ ఉండేది. ఎన్నికల్లో కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయి. ఈసారి ప్రత్యర్థులకు ఎలాంటి ఛాన్స్ ఇవ్వకూడదని భావిస్తున్నారట జగన్. ఈ క్రమంలో ప్రైవేట్ సెక్యూరిటీపై దృష్టి సారించారు. ఓవైపు ఏజెన్సీ నుంచి దాదాపు 30 మందిని ఆయన నియమించుకున్నట్లు తెలుస్తోంది. సోమవారం ఉదయం ప్రైవేటు సెక్యూరిటీ తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చారు. వెంటనే విధుల్లోకి కూడా జాయిన్ అయ్యారు. షిఫ్ట్ కి 10 మంది చొప్పున 3 షిఫ్టుల్లో విధులు నిర్వహించనున్నారట. తెలంగాణలో వైసీపీకి సంబంధించిన ఓ వ్యక్తి ఏజెన్సీ నుంచి వీరందరినీ నియమించుకున్నట్లు తెలుస్తోంది. జగన్ జిల్లాల పర్యటనకు వెళ్లినప్పుడు ప్రత్యేకంగా సిబ్బంది ఉంటారని అంటున్నాయి పార్టీ వర్గాలు. ఇక జగన్ సీఎంగా ఉన్న సమయంలో తాడేపల్లిలోని ఆయన నివాసం ముందు నుంచి సామాన్య ప్రజలు వెళ్లకుండా పోలీసులు కట్టడి చేశారు. ఆ ప్రాంతంలో ఆంక్షలు విధించారు. దీంతో స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనేవారు. దాదాపు 1.5 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సి వచ్చేది. స్థానిక ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని నూతన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జగన్ ఇంటి ముందన్న రోడ్డుపై ఆంక్షలు తొలగించింది. దీంతో ఆ రోడ్డు ఉండవల్లి నుంచి మంగళగిరి వెళ్లేందుకు అందుబాటులోకి వచ్చింది.